నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు కూడా, అటు వైసీపీ అలాగే ఇప్పుడు టీడీపీ, రెండు కూడా మేనిఫెస్టోలని రిలీజ్ చేసేసాయి. సో రాబోయేటువంటి 5 సంవత్సరాలకు సంబంధించి ఎటువంటి హామీలు ఇస్తున్నాయి, ఏం చేయబోతున్నాయని ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి రెండు మేనిఫెస్టోల్లో ఏది బాగుంది, దేనికి ఏ పార్టీకి ఓటేస్తే మంచిది? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే నాగార్జున గారు. నమస్తే అమ్మా. ఎన్నికలు ఇంకా 11 రోజులే ఉన్నాయి. అంటే ఇంకొక నెక్స్ట్ డే మేనిఫెస్టోలకి సంబంధించి, అంటే లైక్ ప్రచారంలోకి వెళ్ళలేం కాబట్టి అలా ఆ లెక్కను చూసుకుంటే 11 డేస్. మరి 11 డేస్లో చూసుకుంటే మేనిఫెస్టోస్ రెండు పార్టీలు రిలీజ్ చేసేసాయి. సో ఏ హామీలు ఇస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఏ మేనిఫెస్టో బాగుంది, అంటే ఏ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో బాగుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే మంచిది? నా ఒపీనియన్ మీరు నిష్పక్షపాతంగా చెప్పమంటే, రెండు మేనిఫెస్టోలు ఆంధ్రప్రదేశ్ని మరింతగా దివాళా తీయించడానికి పనికొచ్చే మేనిఫెస్టో లాగానే కనబడుతున్నాయి. ఎందుకంటే నవరత్నాలు అనేటువంటి పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల మూలాన రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, ఎంత అప్పులైనవి అనేది మనం చూసాం. ఆ మాత్రం పథకాలు అమలు చేసినందుకే దానికి 3 రెట్లు పథకాలు నేను ఇస్తాననేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన ప్రకటించడం అనేటువంటిది నాలాంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేస్తాడు, ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం అదే. అభివృద్ధి అవసరం లేదు జనానికి, మనం నెల నెల ఇంత డబ్బు వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళు మనకే ఓట్లు వేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఆయనకు ఓట్లు వేయలేదు. ఇక్కడికి వచ్చి అమరావతి అని చెప్పి మొదలుపెట్టి వేసినా కానీ ఆయనకు ఓట్లు వేయలేదు అభివృద్ధి చేసినా. కాబట్టి అభివృద్ధి అనేది నాకు ఓట్లు తీసుకురాదు, కాబట్టి సంక్షేమమే నేను నమ్ముకుంటానన్నాడు. ఆయన అలాగే ఆలోచిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం ఇలాంటి పథకాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరుంది, సంస్కరణవాది. ఈయన ప్రజల్ని మనం ఇచ్చేవాళ్ళుగా కాకుండా వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి, ఇవాళ రేపు కష్టపడ్డా కానీ ఎల్లుండి అనేది సుఖంగా ఉండాలి వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో గతంలో ఆయన విద్యుత్ సంస్కరణలు కానివ్వండి, మీరు రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎజెండాని ఎదుర్కోవాలంటే నేను కూడా సంక్షేమం ద్వారానే ఎదుర్కోవాలనేటువంటి దీనికి వచ్చి ఆయన అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తానంటే ఈయన ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానంటారు. సపోజ్ కొంతమంది కొన్ని మతాల వాళ్ళకి 4, 5, 6 పిల్లలు కూడా ఉంటారు. సో అంతమందికి ఇవ్వాలి 15,000 రూపాయలు చొప్పున. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఇస్తానంటున్నాడు. అలాగే 3 ఫ్రీ సిలిండర్లు, ఫ్రీ బస్సు రైతులకి, వీళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళిద్దరి మేనిఫెస్టోలు మనం స్థూలంగా కనుక చూస్తే తేడా ఏంటంటే, గత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి చిన్న మార్పులు చేర్పులు చేసి నవరత్నాలు ప్లస్ అని సింపుల్గా బయటేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే, తనకి గత ఎలక్షన్స్లో ఏ వర్గాలైతే దూరం అయినాయో, ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు టైం దగ్గర నుంచి టీడీపీ అనేటువంటి పార్టీకి పునాదులే బీసీలు. బీసీల పార్టీ అనేటువంటి పేరు ఉంది తెలుగుదేశానికి. సో వాళ్ళలో నుంచి గొప్ప గొప్ప నాయకులు తెలుగుదేశం పార్టీ ద్వారా నేషనల్ స్థాయికి వెళ్ళటం కూడా మనం చూసాం. అలాంటి పార్టీ గత ఎన్నికల్లో ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో 5% కాపులకి ఇస్తున్నాం అనేటువంటి కారణం కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి నేను కార్పొరేషన్ పెట్టి మీకు బ్రహ్మాండంగా కిరీటాలు పెడతానని చెప్పడం మూలాన కానివ్వండి, ఆ సెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తెలుగుదేశానికి దూరం అయినాయి బీసీలు. అందుకని ఈసారి బీసీలని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఆ దూరమైనటువంటి వర్గాలన్నింటినీ దగ్గర చేసుకోవడానికి అనేకమైనటువంటి వాళ్ళకి రాయితీలు ఇవన్నీ ప్రకటించడం జరిగింది. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, తర్వాత ఆక్వా రైతులకి, రజకులకి, ఇలా పేరున. అలాగే రెండో వర్గం గత ఎలక్షన్స్లో 2019లో చంద్రబాబు నాయుడికి దూరమైనటువంటి వర్గం ఏంటంటే యూత్. మెగా డిఎస్సి ప్రకటించి ప్రతి నెల జనవరి 1వ తారీఖున నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తానంటంతో యూత్ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆకర్షితులయ్యారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలైపోయినాయి. ఇంతవరకు ఒక్క డిఎస్సి ప్రకటించకుండా ఏదో లాస్ట్లో తూతు మంత్రంగా ఒకటి ప్రకటించారు 6,000 పోస్టులకి. అసలు జాబ్ క్యాలెండర్ని ఊసేలేదు.
కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసింది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు నేను 5 సంవత్సరాల్లో కల్పిస్తానటువంటి ఆయన ప్రకటన చేశారు. తర్వాత నిరుద్యోగ యువతకి నేను 3,000 రూపాయలు అనేటువంటిది ఇదిలాగా ఇచ్చి వేతనంలాగా నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి నేను ప్రోత్సహిస్తానంటున్నాడు. ఇది బాగా యూత్ని ఇటు అట్రాక్ట్ చేయడానికి పనికి వస్తుంది. తర్వాత స్టార్టప్ కంపెనీస్ని నేను ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినంత సహాయం నేను చేస్తాను అంటున్నాడు. ఈ స్టార్టప్ కంపెనీస్ అనే మాట గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో వినిపించలేదు. అసలు ఆ వైపే అడుగులు పడలేదు. గతంలో 2014-19 మధ్యలో కొన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చినా కూడా పెద్ద కంపెనీసే పారిపోయినాయి, చిన్నవి ఇంకెక్కడ ఉంటాయి. తర్వాత డిమానిటైజేషన్ మూలన దెబ్బతిన్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈస్ అంటాం, వాటిని చిన్న తరహా పరిశ్రమలు, వాటిని మళ్ళీ నేను రివైవ్ చేసి వాటిని ప్రోత్సహిస్తాను అంటున్నారు. మీకు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ మొత్తంలో అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ 60-70% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఈ ఎంఎస్ఎంఈసే, మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు అంటాం మనం. వాటిల్లోనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రకటించడం అనేటువంటిది చూస్తే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా కనుక చూస్తే నక్కకి నాకులో కనుకున్నంతగా మనకి భౌతికంగా కనబడుతుంది. కానీ అంత నేను చేయలేను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదు. అంతకుముందు మేనిఫెస్టోలో 600 ప్రకటించాడు, ఈయన అమలు చేయలేదు. మేము చేయగలిగిందే చెప్తాము, చెప్పింది చేస్తామనే స్లోగన్ తోటి చంద్రబాబు నాయుడిని కౌంటర్ చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కానీ జరిగేది ఏంటంటే చెప్పింది మీరు చేశారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. 2019లో ఏం ప్రామిస్ చేశాడు? మద్యపాన నిషేధం పూర్తిగా నేను చేసిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. చేశాడా? లేదు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ చేస్తానన్నాడు. చేశాడా? లేదు. అంటే నువ్వు చెప్పావు, చేయలేదు. తర్వాత అట్లాగే మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ అన్నారు, రకరకాల ఇలాంటివి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏవి కూడా మధ్యలోనే ఉండిపోయాయి. అవును, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఏదో రద్దు చేస్తారు అన్నారు వాళ్ళు, అది చేయలేదు. సో ఇలాగ మీకు నువ్వు చెప్పింది కూడా చేయలేదు కదా గతంలో. చేయనప్పుడు నిన్ను ఇప్పుడు ఎలా నమ్ముతారు? పైగా 3,000 ఇచ్చేసేసి నువ్వు 500 పెంచుతాను, మొదట 250, మిగతాది 2029లో పెంచుతానంటే నువ్వు చెప్పిన మాట ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి డైరెక్ట్ పథకాల మూలాన జనాలలో విపరీతమైనటువంటి జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయి. అసలు వాళ్ళ వినియోగ శక్తి బాగా పెరిగిపోయింది. తద్వారా ఆదాయం విపరీతంగా పెరిగింది గవర్నమెంట్గా నువ్వే చూపిస్తున్నావు. మరి అక్కడ నీకు ఆదాయం పెరిగినప్పుడు నీకు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం అనే క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళు ఈపీఎస్ రద్దు చేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు, అది చేయలేదు. ఇలాగా రకరకాల పథకాలు చెప్పి నువ్వు చేయనప్పుడు ఏంటంటే జనాలు ఇది కంపేర్ చేసుకుంటారు. అసలు 200 పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు, తర్వాత ఎలక్షన్ ముందు 3,000 చేసింది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 4,000 చేస్తానన్నప్పుడు ఏంటంటే రెండింటిని కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా జనం చంద్రబాబు నాయుడు కూటమి యొక్క దీన్నే మేనిఫెస్టోనే నమ్మేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతుంది. చూద్దామండి, అందరూ అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, మరి అటువైపుగా అడుగులేస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. థ్యాంక్ యూ.